ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 9వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రునికి, మహారాజా, ఆ కురుక్షేత్రము లోపల ఆ పాండవుల సేనతోటి భీష్ముడు 2 రోజులు యుద్ధం చేసిండని చెప్పిండు. సాయంత్రం అయింది, పొద్దు మునిగింది. ఎక్కడోళ్ళక్కడ ఇంటికి ఆశ్రమాలకు వెళ్ళి తెల్లవారిన పిదప కాలకృత్యాలను తీర్చుకొని యుద్ధరంగం లోపలికి వచ్చి నిలబడ్డారని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. నిలిచిరి రణముకు వీరులు, నిలిచిరి రణముకు వీరులు, ఇలా కుంజర గోటకములు ఏర్పడకుంటా, బలములు రణ గర్జనములు చరణంబౌ నభము దిశలు చెప్పవశంబా. సంజయుడు అంటుడు, ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధరంగం లోపలికి 3వ రోజు నాడు ప్రొద్దున వచ్చి నిలబడ్డారు యుద్ధం చేయటానికి. గుర్రాలు, ఏనుగులు, లొటపీటలు, కాల్బలాలు, రాజులు వీళ్ళందరూ కూడా అక్కడ ధ్వనులు చేస్తే ఆకాశము గడగడ వణుకుతున్నది, అదులుతున్నది అని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. ఆ కాలము భీష్ముని కురునాతోడనేను, ఆ కాలము భీష్ముని కురునాతోడనేను, మహాత్మారణమందు ప్రకటముగా బహుశ్రమానుంది తీరి ప్రాప్తాయిను నీ ముందు. నేనే తని పాండవ సేన, నేనే తని పాండవ సేన, కనేతుని మీద మీరిలాలోనా, ఆ కాలము భీష్ముని కురునాతోడనేను. ఆ సమయం లోపల, యుద్ధం ప్రారంభమయ్యే సమయం లోపల భీష్ముని దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అంటున్నాడు, మహాత్మా, మీరు లావే యుద్ధం చేసి యాష్టకచ్చి అలసిపోయింది, మీరు యుద్ధం చేయకుల్లిగా. నువ్వు పాండవ సేనను సంవరించింది లేదు, పాండవులను సంవరించింది లేదు, నువ్వు లావే యుద్ధం చేసి వీళ్ళందరినీ సంవరించినవు, యాష్టకచ్చినవు, అలసటతో తీర్చుకో. నువ్వు నేనే వెళ్ళి ఆ పాండవ సేనను సంవరిస్తా. ఏం చేస్తావు మహారాజా, నువ్వు ఇంతగానో యుద్ధం చేసినావు కానీ వాళ్ళు మరణిస్తూనే లేరు. నేను అదృష్టహీనుణ్ణి, నాకు గెలుపు అదృష్టము నాకు లేదు అని ఆ దుర్యోధనుడు భీష్మునితోటి అంటున్నాడు. ధన్యులు రణ సంపన్నులు, ధన్యులు రణ సంపన్నులు, నాపై దయాలేది సత్యంబు. ఎన్నితేమి సరి ఎవరు లోకమున ఏర్పడారి కాలంబు. పాండవ జయ కారణమిందు, పాండవ జయ కారణమిందు, పట్టారు శరాము కరాము నందు, పాండవ జయ కారణమిందు. మీరు ధన్యాత్ములు, పుణ్యాత్ములు, వీరాది వీరులు, రణపండితులు. మీరు పరశురాముల మాదిరిగా నువ్వు యుద్ధం చేసినటువంటి వానివి. అంత సమానులు మీ అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, ఈ 3 లోకములందు వెతికినా దొరకరు నీ అటువంటి యుద్ధ వీరుడు. మహాత్మ, ఏం చేస్తావు, నేను అదృష్టహీనుణ్ణి. నీ మనసు లోపల పాండవులకు జయం కలగాలనే ఉన్నది, అందుకే నువ్వు శాప బాణాలను తీసుకోకలేవు, సరైన బాణాలను ఆ పాండవుల మీద వేయడం లేదు. వాళ్ళు ఎందుకు సంవరింపబడతలేరు నీ చేత. నువ్వు యాష్టకు వచ్చినావు, నీకు అలసట వచ్చింది, నువ్వు కూర్చో, మేమే యుద్ధం చేస్తాం, నేనే పోయి ఆ పాండవ సేనను సంవరిస్తా అని దుర్యోధనుడు భీష్మునితో అంటున్నాడు. కనుల బ్రహ్మాన్యాయము మీరు, కనుల బ్రహ్మాన్యాయము మీరు కదా నంబున బోరేరు.
అమరేంద్రుని సూనునిపై కృపాధికము గలాలని ఏరు విని కాలుడు కంపమునందు విని కాలుడు కంపమునందు అనాదు సాదది కుల నిందు కనుల భ్రమాన్యాయము మీరు చేసే యుద్ధం అంతా అన్యాయంగానే ఉన్నది. నిజాయితీగా మీరేమి యుద్ధం చేస్తలేరు. చెయ్యాలన్న భావనతోటి ఏదో చేస్తున్నారు కానీ నువ్వు నిజంగా మనసు పెట్టి యుద్ధం చేస్తలేవు. ఆ ఇంద్రుని కుమారుడైనటువంటి అర్జునుని మీద నీకు లావే చాలా ప్రేమ, పాండవులు అంటే లావే ప్రీతి నీకు. అందుకే మీరు సరైన బాణాలను ఆ పాండవుల మీద నువ్వు వేస్తలేవు. నిన్ను చూస్తే, నీ యుద్ధమును చూస్తే నీ ముందర ఆ యమధర్మరాజు కూడా ఈ యుద్ధం చేయలేడు. నిలిచి యుద్ధం చేయనటువంటి వాడు కూడా ఎలా ఆ అర్జునుడు నీ ముందర చిచ్చర పిడుగు వలె మన సేనలను సంవరించంగా నువ్వేం చేస్తున్నావు? ఆ అర్జునుడిని చంపాలన్న ఉద్దేశం నీకు ఏమాత్రం లేదని దుర్యోధనుడు భీష్ముడిని అంటున్నాడు. మీ అటువంటి పెద్దలను ఏమనొస్తుందిగా, మాకు ఏమైనా రాకుంటున్నదని ఆ దుర్యోధనుడు భీష్ముడిని అంటున్నాడు. కురువీరుని వాక్యము విని కురువీరుని వాక్యము విని మరి భీష్ముండనెను ముందు మహాత్ములు చాలా కరుణతో బలికిన పలుకులు నరయగ విషమాయ నీకు నాటకపాయ. దుర్యోధనుడి మాటలు విన్నటువంటి ఆ భీష్మాచార్యుల వారి కోపంతో, ఒరే దుర్యోధన, ఇంతకుముందు పెద్దలు వచ్చి, జ్ఞానులు వచ్చి, మునులు వీళ్ళందరూ నీకు మంచిగా చెప్పిండ్రు, మంచి మాటలు చెప్పిండ్రు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయని చెప్పిండ్రు, యుద్ధం అద్దామని చెప్పిండ్రు, కులనాశనం అవుతుందని చెప్పిండ్రు, ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది, యుద్ధం బంద్ చేస్తానని చెప్పిండ్రు. కానీ నువ్వు విన్నావా? ఏ ఒక్కరి మాట కూడా ఆ పరమాత్ముడు కూడా వచ్చి చెప్పినా కానీ మొన్నటికి మొన్న ఆ పరమాత్మని మాట విన్నావా? ఎవ్వరి మాట వినలేదు. నీది మొండి పట్టు, నాదే పంతం సాగాలన్న భావన నీది. అక్కడ పరమాత్ముడు ఉన్నాడు, మేమేం చేయమంటావు? ఎందరు చెప్పినా నీ మనసుకైతే ఎవ్వి మాటలు కూడా నాటలేదు, అంటలేదు, నీకు జ్ఞానం అన్నది కలగనలేదు అని ఆ భీష్ముడు కోపంగానే దుర్యోధనుడిని అంటున్నాడు. ఆపదలకు మూలము గన కోపము ఈ జగతి యందు కోటి విధాల భూపాలహనగను వినకను త్యాపకుమము దూరేవు తెలియక మదిలో. ఇన్ని ఆపదలకు మూలం నీ కోపమే, నీ మొండి పట్టుదలనే, నీ పంతమే ఇన్ని ఆపదలకు మూలం తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఎట్లా అని అంటున్నావా? నీ కోపం వల్ల ఇంత దానిక జరిగింది. మాటికి మమ్ము నేను ఉదిడతావు. మేము ఎన్ని విధాలుగా నీకు మంచి మాటలు చెప్పినా కానీ నీకు రుచించలే. నువ్వు యుద్ధం చేస్తలేవు, పాండవులు అంటే ఇష్టం ఉన్నది, అర్జునుడు అంటే ఇష్టము, వాళ్ళ మీద బాణాలను వేస్తలేవు, ఇట్లాంటిగా నువ్వు మమ్మల్ని మాటలు అంటున్నావు. మా పూర్వకర్మమున మైలోన ఇటువంటి హఠవాదుల గూడి అధిక శ్రమలు ప్రాప్తమాయను నిన్ను పరగ దూరగరాదు ఏమి చేయవలెను ఈశ్వరాజ్ఞ. మా పూర్వజన్మం లోపల చేసుకున్నామంటే ఈ కర్మల వలన ఏ కర్మలు చేసుకున్నామో ఇప్పుడు నీ అటువంటి మొండెంతో కలిసి నువ్వు ఈ పాపాలలో మేము భాగం కావలసి వచ్చింది. ఆ కష్టాలను మేము అనుభవిస్తున్నాం, మానసిక క్షోభ మేము ఎంతో అనుభవిస్తున్నాం. అక్కడ ఎన్ని విధాలుగా చేసినా కానీ పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. ఏం చేస్తావు? మేము ఏం చేసినా కానీ, ఏ ఉపాయాలు చేసినా కానీ మరి సాగుతలేదు. మేము బాణాలు వేస్తున్నాం, వేయడం లేదని కాదు, నువ్వు గ్రహించు. కానీ ఆ బాణం వెళ్ళి పక్కకు వెళ్ళి ఇతరులను సంహరిస్తున్నది కానీ అర్జునుని కానీ పాండవులను కానీ ఏం చేస్తలేదు. ఏం చేయమంటావు? పరమాత్ముని లీలలు అటువంటి, నీకేం తెలుస్తుంది ఆ పరమాత్ముని గురించి? ఆ పరమాత్ముడు ఎన్ని విధాలుగా చెప్పినా నువ్వేమని విన్నవా?
ఏ మాటకు వినలేదు కదా నువ్వు. సాగదు గ్రహగతి ముందర, సాగదు గ్రహగతి ముందర, బాగుగా యత్నం ఎంత బలులకైనా, భాగవతోత్తముడర్జనుడు ఏ గతి అపజయమునందు ఏర్పడదిపా. గ్రహాచారం, మా గ్రహాచారం అట్లాడుకున్నది, నీ గ్రహాచారం ఇట్లాంటిగానే ఉన్నది. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఏం చేయలేకపోతున్నాం. ఆ రథము లోపల పరమాత్ముడు ఉన్నాడు సారథి. మరి అర్జునుడేమో భాగవతోత్తముడు, భక్తుడు, ఆ పరమాత్మనికి చాలా ప్రియాతి ప్రియమైనటువంటి భక్తుడు. మేము ఏం చేసినా ఏం లాభం లేదు, ఆ గ్రహాలు మమ్మల్ని ముందరికి సాగనిస్తలేవు. అర్జునుడు ఎప్పటికైనా కానీ జయమునే పొందుతాడు కానీ అపజయమును పొందడు. అర్జునుని సంవరించే వీరుడు ఎవ్వడు కూడా లేడు. ఇక నా యుద్ధ పరాక్రమము, ఇక నా యుద్ధ పరాక్రమము ప్రకటితముగా చూడు నిలిసి పంతము చాత. అకలంకుడు పరమాత్ముడు సకల వ్యాపకుడు గలడు సంగరమందు. ఈ యుద్ధ రంగము లోపల ఆ పరమాత్ముడు పాండవ పక్షమై ఉన్నాడు. అర్జునుడికి రథ సారథై ఈ యుద్ధమును నడిపిస్తున్నాడు. నా యుద్ధమును చూడు నువ్వు, నేను కపటంగా యుద్ధం చేస్తున్నానా నిజాయితీగా యుద్ధం చేస్తున్నానని నీకు తెలుస్తుంది. మేమెంత నిజాయితీగా చేసినా కానీ ఆ పరమాత్మ ముందర మా ఏం ఉపాయాలు సాగుతలేవు, సాగవు. మేము ఎన్ని విధాలుగా చేసినా కానీ మాది ఏం నడదు ఇక్కడ. కుటిల కుటిల భావ, కుటిల కుటిల భావమెటువలే నీ మనసు కిందు ఏర్పడు భూపా. కఠినోక్తులాడవలదని పటుతరముగా రథమెక్కి పట్టెను శరము. దుర్యోధన, నీ మనసు లోపల ఇంత కుటిలమా? మేము కుటిల భావంతో యుద్ధం చేస్తున్నామా? నీ మనసు లోపల కుటిల ముంచుకొని నువ్వు మమ్మల్ని ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు యుద్ధం చేస్తా, నువ్వు చూడు. ఇటువంటి కఠిన మాటలు మాట్లాడకు. వాళ్ళ మీదే ప్రేమ ఉన్నది, నువ్వు యుద్ధం చెయ్యవు, నువ్వు బాణం పట్టవు. ఇవన్నీ ఏం మాటలు రా నువ్వు మాట్లాడుతున్నావు? మించి మాట్లాడుతున్నావా? చూడు నా యుద్ధం అని అప్పుడు పట్టుదలతోని ఆ భీష్ముడు చెరశాపములు తీసుకొని యుద్ధరంగం లోపలికి వెళ్ళిండు మహారాజా అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఆ సంగారము నామిత ఘోషాలు, ఆ సంగరాము నామిత ఘోషాలు అమితంబుజాయాగా. వాసవుడాదిగా సకాల నిర్జారులు వసుధా కంప మొందాగా. ఆ సంగరాము నామిత ఘోషాలు. మహారాజా యుద్ధరంగము లోపల బేరీలు చాలాగా మోగుతున్నాయి. ఆ సప్పుడుకు ఇంద్రుడు, దేవతలు, భూమి అంతా కూడా గడగడ వణుకుతున్నాయి. ఇట్లాంటిగా అంతగానో సప్పుడున్నది ఆ బేరి ఘోషలది. బాసురాముగారత మెక్కి వీరులు, బాసురాముగారత మెక్కి వీరులు భరద్వాజుడాదిగా. లేసిరి శరాముల భూని అస్తామున లెక్కించితే బలామీగా. బాసురాముగా రథమెక్కి వీరులు, వీరులందరూ కూడా, కౌరవ వీరులందరూ ఇటు పాండవ వీరులందరూ కూడా తమ తమ రథాలను, వాహనాలను ఎక్కి శాపబాణాలను తీసుకొని యుద్ధమును చేస్తున్నారు. ఆ బలం ఎట్లాంటిగా ఉందంటే లెక్క పెట్టి చూస్తే జలసాగరమై 10 యోజనములు, జలసాగరమై 10 యోజనములు జనానాథ బలమును. ఇలా ఏర్పడకుంటాను రథ గజములటు ఇటు గను పెంచగాను. జలసాగరమై 10 యోజనములు, సముద్రం అన్నట్టుగా ఉన్నది ఆ సైన్యము.
అక్కడ ఇక్కడ ఏనుగులు గుర్రాలు రథాలు కాల్బలాలు రాజులు వీరులు ఎందరో మంది ఇట్లా చూస్తే 10 యోజనముల పెట్టు కనుమేర చూపు సైన్యం కనిపిస్తున్నది మహారాజాని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. అలవి కాదు బ్రహ్మాదులు గనుగోనా, అలవి కాదు బ్రహ్మాదులు గనుగోన ఆ సైన్యములెదుటాను బలవంతుడు సేనాపతి భీష్ముడు, బలవంతుడు సేనాపతి భీష్ముడు బాగుగా నిల్చుండేను బలవంతుడు సేనాపతి. వీరాది వీరుడు ఆ సేనాపతి భీష్మాచార్యుల వారు ఆ పాండవ బలం ముందర పోయి నిలబడ్డాడు. అక్కడ ఇక హరిహర బ్రహ్మాదులకు కూడా వర్ణించతరం కాకుంటున్నది అక్కడి పరిస్థితులన్నీ అక్కడి దృశ్యాలన్నీ కూడా అని ఇట్లాంటిగా సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. కానీ భీష్ముని పాండవ వీరులు బహు, కానీ భీష్ముని పాండవ వీరులు బహు కంపముంది సర్వము అనిరే వృద్ధునితో బోరి జయము గొన హరిహరులక సాధ్యము కానీ భీష్ముని పాండవ వీరులు. ఆ భీష్మాచార్యుల వారు ఎప్పుడైతే ఆ పాండవ వీరుల ముందరికి వచ్చి నిలబడ్డాడు యుద్ధం చేయటానికి, ఆ భీష్ముని చూసినటువంటి పాండవ వీరులందరూ కూడా భయపడుతున్నారు. ఓహో, ఈ పెద్ద మనిషితో యుద్ధం చేసి జయమును పొందేవాళ్ళు దేవతలల్లా కానీ మానవులయందు కానీ ఎవరు కూడా లేరు. 3 లోకములందు ఇతన్ని గెలిచేటటువంటి వీరుడు లేనే లేడు. హరిహరులాక సాధ్యము స్నానాధ్యానానుష్ఠాన పరుడు బహు సత్యవాది సమూకాము మానవనాతులు నిలిచిపోరేర మైలు ఆచర్యాము స్నానాధ్యానానుష్ఠాన పరుడు బహు. స్నానము సంధ్య నేమనిష్ఠి మరి సత్యవాది సత్యమును మాట్లాడేటువంటి వాడు అతనితోటి యుద్ధం చేయాలంటే హరిహరాదులకే సాధ్యం కాదైతే మానవానాతులు నిలిచిపోరేర మైలో ఆచర్యాము. హరిహరులకే సాధ్యపడదైతే మనమైతే మానవులం అతనితోటి యుద్ధం చేసి మనమేమన్నా బట్టగడతామా? బట్టగట్టలేము. అంతటి వీరాది వీరుడు భీష్ముడు. చింతించగా వీరులందరూ అంతలోనే ధర్మజు హరికడకేయి మంతనమున భయముందుచు వింతగత నిలిచి బలికెను వినుము నరేంద్ర. మహారాజా ఇట్లాంటిగా ఉండంగా ఈ భీష్ముని చూసి భయపడుతున్న సమయం లోపల ధర్మరాజు పరమాత్ముని దగ్గరికి భయంగా అంటే భయంతో వెళ్ళి ఆ పరమాత్మతో అంటున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. దేవా భీష్ముని రౌద్రము, దేవా భీష్ముని రౌద్రము ఈ వ్యాళ్ళొక విధము దోచిక మమ్ములను ఏ విధమున రక్షింతువో భావజ జనకదయ భక్తానుకూల. భయంతో 2 చేతులు జోడించుకొని పరమాత్మ దగ్గర వెళ్ళి, పరమాత్మ భీష్మాచార్యుల వారి వాలకం చూసి ఇలా ఎట్లాంటిగానో ఉన్నది, చాలా కోపంతో ఉన్నాడు. మరి భీష్ముని నుంచి మమ్మల్ని రక్షించే దాతవు నువ్వే, నువ్వు తప్ప మమ్మల్ని రక్షణ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, నువ్వు ఎట్లా రక్షణ చేస్తావో ఏమో పరమాత్మని ఆ శ్రీకృష్ణ పరంధామంతో ధర్మరాజు అంటున్నాడు. వీరులకెల్లాను సూర్యుడు భీష్ముని, వీరులకెల్లాను సూర్యుడు భీష్ముని ఎదుట కాలుడెరుచును భూరి కీర్తి గల పరుషారాముడు భూపతుల కొరాకును వీరులకెల్లాను సూర్యుడు. పరమాత్మ ఈ వీరాది వీరుల కంటే వీరాది వీరుడే ఆ భీష్మాచార్యుల వారిని గెలిచేటటువంటి వాడు 3 లోకములందు కూడా కాగడబట్టి లెంకినా కానీ దొరకడు, అంతటి వీరుడు. మరి ఈ రాజుల కొరకు
ఎన్నో విధాలుగా అంటే ఇలాను బతికించాలన్న ఉద్దేశంతో ఎన్నో విధాలుగా చెప్పినా కానీ ఆ దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు. మరి చాలా ఆ పరశురాముని మాదిరిగా పోరేటటువంటి వాడు. చేరి ధర్మములు చెప్పినా వినాక, చేరి ధర్మములు చెప్పినా వినాక, చేసేరనాము తుదాకును వార్జానావాసముని సరి వధూదీశులు కనగాను. చేరి ధర్మములు చెప్పిన వినక. ఎందరో మంది మహాత్ములు వచ్చి ఆ దుర్యోధనుడికి చెప్పినా కానీ వినకుండా, ఆ దుర్యోధనుడు ఎవరి మాటను కథాలు లెక్క చేయకుండా యుద్ధమును పెట్టుకున్నాడు. పరమాత్మ ఆ భీష్మాచారుల వారిని చూస్తే మాకైతే భయం అనిపిస్తున్నది. లక్షమా భీష్మునికి సైన్యము, లక్షమా భీష్మునికి సైన్యము, నిర్లక్ష్యము సుమానేడికా. పక్షివాహన కావానివే మా పంతమే నీదేదికా. లక్షమా భీష్మునికి సైన్యము. ఈ సైన్యం అనగా ఈ వీరులందరూ అనగా భీష్మునికి ఒక లెక్కన, మేమంటే ఒక లెక్కన. ఎవరన్నా కానీ లెక్కలేదు ఆ భీష్మాచార్యుల వారికి. పక్షివాహన అండజవాహన పరమాత్మ, నువ్వు మాత్రం ఎట్లా కాపాడతావు? కాపాడే భారం నీదే. మా పంతం ఏమి చెల్లది. మేమేమి అనుకున్నా కానీ భీష్మాచార్యుల వారి ముందర సాగది. నీ కృపతోటి ఏదైనా అవుతుందేమో కానీ మా వల్ల అయితే ఏమీ కాదు. పరమాత్మ మమ్మల్ని రక్షణ చేసేటోడవు నువ్వే. సాక్షి మాతృల మూరణ మందున, సాక్షి మాతృల మూరణ మందున సర్వేశ భక్త పాలక. రక్షాకూడవు నీవే వెయ్యని నారణ మందున మాకీక. సాక్షి మాతృల మూరణ మందున. మేము సాక్షి మాతృలమే ఉత్తా నిలబడి మేము బాణాలనే వదులుతున్నాం. అవి వెళ్ళి తలగాలన్నా, ఎదుటి వ్యక్తి మరణించాలన్నా అది నీ కృప తప్పితే మేము చేసేది ఏమీ లేదు. మేము సాక్షి మాత్రులం, పాండవులు యుద్ధం చేస్తున్నారన్న మాటనే కానీ సర్వము నువ్వే పరమాత్మ, చేసేవాడవు నువ్వే, అంతా నువ్వే. మరి ఈ రణరంగమందు మమ్మల్ని ఎట్లా రక్షణ చేస్తావో ఏమో. మమ్మల్ని రక్షణ చేసేటి వాడిని నువ్వే. నువ్వు తప్ప మాత్రం పరమాత్మ మాకు ఎవ్వరు కూడా లేరు. రక్షణ చెయ్యాలనే నువ్వు, చేసేవానివే నువ్వు. అతి వ్యాకులము నా ధర్మ భూపతి, అతి వ్యాకులము నా ధర్మ భూపతి. హరి సముఖము నందునా గతి నీవేయని సాసి కరాములు గద్గద స్వరము తోడునా. అతి వ్యాకులము నా ధర్మ భూపతి. ఆ ధర్మరాజు భయంగా చేతులు జోడించుకొని పరమాత్మ నువ్వే మాకు దిక్కు, కాపాడేటటువంటి వానివి నువ్వే అని ఇట్లాడుగా రెండు చేతులు జోడించుకొని ఆ పరమాత్మని దండ ప్రమాణం చేసి పరమాత్మని యొక్క కాళ్ళను పట్టుకున్నాడు. ఎవరు? ధర్మరాజు. పతిత పావనుడు ప్రార్థించగా విని, పతిత పావనుడు ప్రార్థించగా విని పలికే నీ సుకృతంబును. కృత నిశ్చయము గలదు నీవు వ్యకుల ముందకు ఊర్కేను. పతిత పావనుడు ప్రార్థించగా విని. ఈ ధర్మరాజు ప్రార్థన విన్నటువంటి ఆ పరమాత్ముడు అంటుండు, ధర్మరాజు నువ్వు ఎందుకు అల్లారి చేస్తావు? నువ్వు అల్లారి చేయకు, నీ కోరికను నేను తీరుస్తా, తప్పకుండా తీరుస్తా. నువ్వు ఏమాత్రం భయపడకు, అల్లారు చేయకు. అనగను భీష్ముడు రణమున, అనగను భీష్ముడు రణమున కొని చాపము విడలే చాలా క్రోధము చేత. తని పాండవ బలము లోపల మను చేసే శరములిడిచే మహారౌద్రమున. ఇట్లాంటిగా సంజయుడు ధృతరాష్ట్రంతో అంటుండు, మహారాజా భీష్ముడు చాలా కోపంతో చాప బాణాలను తీసుకొని ఆ పాండవ సైన్యము లోపలికి వెళ్ళి ఆ పాండవ సేనల్ని సంవరిస్తున్నాడు.
చెప్పలుడు భీష్ముడు నిరతము సైన్యమందు సకల దిశలకు తిరుగు సంగరమునా ఒకడు నిల్వడు శరములు ఓర్చి ఎదురు కంపముందు బలమంత కాలుడనుచు. ఆ యుద్ధము లోపల భీష్మాచార్యుల వారు బాణాలు వేస్తే ఆ పాండవ వీరులందరికీ చాలా భయం పడుతున్నది. అక్కడ చిచ్చర పిడుగు వలె ఆ యుద్ధరంగమందు పాండవ సేన లోపల తిరుగుతున్నాడు. తిరుగుకుంటా వీరులను, సైన్యమును, గుర్రాలను, ఏనుగులను సంహరిస్తున్నాడు, రథాలను ఊలగొడుతున్నాడు. అక్కడ యమధర్మరాజు వలె కనిపిస్తున్నాడు ఎవరికి? ఆ పాండవ సైన్యానికి. నరవరా భీష్ముడు సేనా, నరవరా భీష్ముడు సేనా పరమావేశము చాతగూల్చి ఏర్పడకుండా బాణ నరవరా భీష్ముడు సేనా. ధృతరాష్ట్ర మహారాజా, ఆ భీష్ముడు పాండవ సైన్యమును చాలా కూరగాయలు తరిగినట్టు తరుగుతున్నాడు. వృష్టి గురియాగారణ గర్జన బాణవృష్టి గురియాగారణ గర్జన అమితంబుగా ఔదర కంపమందాగా కరీరథమూలిలాగులాగా బాణవృష్టి గురియాగా. మహారాజా, భీష్ముడేసినటువంటి బాణాలు వెళ్ళి ఆ పాండవ సేన లోపల గుర్రాలను, ఏనుగులను, వీరులను, కాల్బలాలను, సైన్యమును సంవరిస్తున్నాయి, రథాలని ఇరగొడుతున్నాయి. ఆ భీష్ముడు వర్షం పడ్డట్టు బాణాలను వేస్తున్నాడు. రణభూమి అతి రౌద్రంబు, రణభూమి అతి రౌద్రంబు కనబడెను శరాచాపంబు కొరీసనే పాల్గొనుడెక్కే రథంబు. రణభూమి అతి రౌద్రంబు. ఆ యుద్ధరంగం ఎట్లాంటిగా ఉన్నదంటే చాలా కోపంతో వీళ్ళందరూ కూడా ఒకరిపై ఒకరు బాణాలను వేసుకుంటున్నాడు, బలంగానే వేసుకుంటున్నారు, కోపంతో వేసుకుంటున్నారు. అక్కడ చాలా ఘోరాతి ఘోరంగా యుద్ధరంగం నడుస్తున్నది అక్కడ. అప్పుడు ఈ అర్జునుడు చూసి చేప బాణాలను తీసుకొని రథం ఎక్కి వెళ్ళిండు. అతి వేగంబున రథము, అతి వేగంబున రథము క్షితినాథ విడిచెను సారథి శ్రీపతి గణారథ ధ్వజము అతి వేగంబున రథము. ఆ పరమాత్ముడు చాలా వేగంతో రథమును తీసుకెళ్తున్నాడు. ఆ ధ్వజము లోపల అంటే ధ్వజస్తంభం పైన ధ్వజమునందు అంజని తనాయుడు, ధ్వజమునందు అంజని తనాయుడు బహుబలములగొని అర్వాగాను సకల మేదిని కంపమునుందగా భీష్ముని, సకల మేదిని కంపమునుందగా భీష్ముని అందు అంజని తనాయుడు. రథము లోపలనేమో సారథిగా పరమాత్ముడు ఉన్నాడు, ఆ రథము పైననేమో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ ఆంజనేయ స్వామి బలాలను తీసుకొని బలంగా కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు వేస్తే ఆ భూమి అంతా కూడా గడగడ వణుకుతున్నది. భీష్ముని కడకే తెంచెను పోర పుడామీషులు వినగానే భీష్ముడు శ్రీహరి జగదోద్ధారా కడకే తెంచెను పోరా. అప్పుడు ఆ పరమాత్ముడు భీష్ముడు ముందరికి తెచ్చి నిలబెట్టిండు రథమును. తెచ్చి నిలబెడితే ఆ భీష్ముడు పరమాత్మను చూసి ప్రార్థన చేస్తున్నాడు. విను స్తుతి మను ఇక దేవా, విను స్తుతి ఇక మను దేవ, నేను బిల్వను సుయోధనుడు వచ్చిన వ్యాళ్ళను ఏమని నీ బావా, విను స్తుతి మను ఇక దేవా. ఆ పరమాత్మతో పరమాత్మ నీకు దండ ప్రమాణాలని నమస్కారం చేసి ప్రార్థన చేసి, పరమాత్మ ఇంతకుముందు దుర్యోధనుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దుర్యోధనుడితోటి ఏమన్నావో ఆ మాటలను నేను ఇప్పుడు నీకు తెలియజేస్తాను.
నీ భావమందు నా శబ్దము నీ భావమందు నా శబ్దము చేసి నిశ్చితార్థము దురము నా కరము నా శస్త్రము కొనానని బలికిన వాక్యము గురుతుంచుడి మదిలోనా కరుణాకరాసురానుత నా శబదము గలది కాలమునా నీ భావమందు నా శబ్దము. నువ్వు మాట ప్రకారంగా మాట్లాడినవేమని దుర్యోధనుడితో అన్నావు నువ్వు పరమాత్మ. నేను యుద్ధం లోపల యుద్ధం చేయను, అస్త్రశస్త్రాలు చేత పట్ట నేను యుద్ధం చెయ్య, నేను అసలు లాభమేమున్నది, నేను చూసుకుంటేనే చేరుతా అని నువ్వు దుర్యోధనుడితో ఆనాడు అన్నావు కదా పరమాత్మ. నువ్వు ఇట్లాంటిగా శబ్దం చేస్తే నా మాట విను, నేను కూడా ఒక శబ్దం చేస్తున్నా. బీరు శబదంబు శస్త్రంబు నేర్పుతోడా పట్టణని నిశ్చయించిన పంతమెల్లా పంతంబునరణమందు మదన జనక నీచే చక్రము బట్టింతు నిజముగా దేవా. పరమాత్మ ఆనాడు దుర్యోధనుడు నీ దగ్గరకు వచ్చినాడు, నువ్వు దుర్యోధనుడితో అన్నావు, దుర్యోధన నేను చక్రం చేతబట్ట, యుద్ధం లోపల యుద్ధం చెయ్య, నేను ఈడికెళ్ళి అసలు యుద్ధమే చెయ్య అని ఇట్లాంటిగా నువ్వు శపథం చేసినావు పరమాత్మ. ఈ మాట నీకు మతి ఉన్నదా? నేను నీకు గుర్తు చేస్తున్నా, నువ్వు గుర్తుంచుకో. నేను ఈ యుద్ధం లోపల నేను తప్పకుండా చక్రంను చేతబట్టిపిస్తా పరమాత్మ, ఇది నా శపథం అని ఆ భీష్ముడు ఆ పరమాత్మతో అంటున్నాడు. విను మీదాసుని ప్రశ్నయు కరుణా క్షత్రియ ధర్మము కరుణాకరవో మనుజేసులు వినగా బల్కెద మనమునని వ్రతమేదో మరపింతు హరి. పరమాత్మ నువ్వు చక్రము పట్టనని ఎప్పుడైతే శబ్దం చేసినవో ఈ యుద్ధ రంగం లోపల నేను వీళ్ళందరినంగా మాట్లాడుతున్నా పరమాత్మ, తప్పకుండా ఈ యుద్ధం లోపల నీ చేత నేను చక్రంను పట్టిపించి యుద్ధంను చేపిస్తానో లేదో చూడు. నేను రాజును, నేను క్షత్రియ ధర్మం ఉన్నది నా దగ్గర, నేను క్షత్రియుడు, నువ్వు చేసిన వ్రతమును నేను భంగం చేస్తా. సంగర వీరుల నెల్లను అంగుగా వధించి రుదిరాంబుదిలోనన్ పొంగుచు రథముల గజముల భంగంబును చేతు చూడు బాగుగానిచట. పరమాత్మ ఇక్కడ ఉన్న వీరులందరినీ కూడా సంహరిస్తే ఆ రక్తపు టేరులల్లా వాళ్ళ యొక్క శవాలు, శిరాలు, కాళ్ళు, చేతులు, ఈ శరీరాలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు ఆ కాలువలల్లా ఇట్లా ఈదుకుంటా పోవాల, అందులోపల వెళ్ళిపోతే చూడు సుమా అని ఆ పరమాత్మతోటి భీష్ముడు అంటున్నాడు. విజయుని శరములు దుని మీద, విజయుని శరములు దుని మీద విజయ రథము మీదున్న వీరుని ధరపై నిజముగానే బడవేసెద అజయులు నా ఎదుట వీరులవనిలో వినుమి. పరమాత్మ వీరాది వీరులు మీరు ముగ్గురున్నారు. ఆంజనేయ స్వామి టెక్క మీద ఉన్నాడు, మరి రథము లోపల నువ్వున్నావు, అర్జునుడు ఉన్నారు. మీరు ముగ్గురు వీరాది వీరులు, మిమ్మల్ని గెలిచే వీరుడు ఎవడు కూడా లేకపోయినవచ్చు కానీ, లేడు కూడా కానీ, ఆ ఆంజనేయ స్వామిని మాత్రం రథం మీదకి వెళ్ళి నేను కింద పడగొడతా అని ఆ భీష్ముడు అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. అనేకని విజయుని బలికి మేదిని లోపాల, అనేకని విజయుని బల్కే మేదిని లోపాల పూనే పూనే చూస్తా నీ పుణ్యమెంతని ఎంతో మీలా అనేకని విజయుని బల్కే. ఇట్లాంటి కానీ ఆ అర్జునునితోటి భీష్ముడు అంటున్నాడు, అర్జున మీరు చాలా పుణ్యాత్ములు అయ్యా, మీ అంత పుణ్యాత్ములు ఎవ్వరు కూడా లేరు. మిమ్మల్ని నేను మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి నా చేతిలో పెరిగిన వాళ్ళు, మీ సంగతి నాకు తెలియండి, నేను అప్పటి నుంచి చూస్తున్నా, నేను మీరు చాలా పుణ్యాత్ములు,
మీ పుణ్యం గింత గంత అని ఏమని చెప్పొస్తుంది? స్వయంగా పరమాత్ముడే మీ దగ్గర ఉంటున్నాడు అంటే మీరు ఎంత పుణ్యాత్ములయ్యా మీరు. విజయధ్వజంబు నాను మారుతి, ధ్వజంబు నను మారుతి హరి సారథి ఉండగా నిజంబు మీకు విజయము నమ్ము వెయ్యను తేమిక ధ్వజంబు నను మారుతి. ఆ ధ్వజస్తంభం అంటే ఆ రథం మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు, రథం లోపల పరమాత్ముడు విష్ణుమూర్తి ఉన్నాడు. నీకు భయమేమున్నది? విజయం అన్నది నీకే కలుగుతుంది అర్జున. నా మాట నమ్ము. ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా విజయం మాత్రం దుర్యోధనునికి కాదు, నీకే జయం కలుగుతుంది. ఆంజనేయ స్వామి ఆయా, ఇటు పరమాత్ముడు ఆయా, వాళ్ళు నీ సకులాయా, నువ్వు కొలిచే దైవం ఆయా ఆ పరమాత్ముడు. మరి నీకే విజయం కలుగుతుంది. నువ్వెందుకు భయపడతావు? భయపడకు, నువ్వు బాణాలను వెయ్యి. వినునే బలు వృద్ధును, వినునే బలు వృద్ధును పూర్వవయామును, నీకిక కను నీ భుజబలమును చేయుము వెర్వాక వినునే బలు వృద్ధును. అర్జున, నేను పెద్ద మనిషిని, చాలా వయసు ఉన్నది నాకు, మరి నువ్వు నా మీద బాణాలను వేయి, నువ్వు భయపడకు అని ఇట్లాడుగా ఆ భీష్ముడు అర్జునుడితోటి అన్నాడని సంజయుడు అక్కడ ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.